రోజు రోజుకి చూస్తా ఉన్నాం సింగర్ మంగ్లీకి సంబంధించిన వివాదం రోజుకో ట్విస్ట్ లా మారుతా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. అన్న ఏంటి అసలు సింగర్ మంగ్లీ పైన ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నారని టాక్ వినిపిస్తా ఉన్నది. అడ్వకేట్ సుబ్బు కావచ్చు, తనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కావచ్చు, ఎట్లా చూడొచ్చు? బ్రదర్, ఇది రాంగ్ క్వశ్చన్ అండ్ రాంగ్ స్టేట్మెంట్ బ్రదర్. మాకు ఎటువంటి గ్రడ్జ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి అగేన్స్ట్ ఏం లేదు. మేము కూడా చాలా ఎంకరేజ్ చేస్తాము. కానీ మంగ్లీ గారి గురించి ఇక్కడ కాదు, మేము కేవలం ఒక న్యాయవాది మీద దురుసుగా ప్రవర్తించినారు కాబట్టి ఇక్కడ మనకు ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ గారు దాని మీదనే మేము అందరం బయటికి రావడం జరిగింది. ఒక న్యాయవాది న్యాయం కోసము మొత్తం క్లయింట్లందరినీ తీసుకొని వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయనకు ఏ విధంగా అయితే దుర్చుగా ప్రవర్తించారో దానికి అగేన్స్టే మేము ముందుకు వెళ్తున్నాం బ్రదర్. ఈ కేసులు కూడా మీరు చూస్తా ఉన్నారు. అడ్వకేట్ సుబ్బు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవచ్చా, దీంట్లో లేదనుకోవచ్చా? మీరు ఒక అడ్వకేట్ గా ఏం చెప్పదలుచుకున్న పిటిషన్ ప్రకారం? ఇన్వాల్వ్మెంట్ అనేది అండి, ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ త్వరగా చేస్తే ఎవరెవరు ఉన్నారో క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాల్ డేటా ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళ ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మనకు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. ఈజీగా మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకు ఈజీగా తెలిసిపోతుంది. దీన్ని చిత్తశుద్ధితోని కరెక్ట్గా ఎటువంటిగా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మనం తెలిస్తే మనము ఇప్పుడు కరెక్ట్గా తీసినాం అనుకో, రానున్న రోజులలో ఇలాంటి దౌర్జన్యానికి కూడా గురి కాకుండా సామాన్య ప్రజలు వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోలీస్ వ్యవస్థ అవుతుందని తెలియజేస్తున్నాను. బహిరంగంగా మంగ్లీ మాట్లాడడం జరిగింది. ఓన్లీ ఫేమస్ అవ్వడం కోసం, బిగ్ బాస్ లోకి వెళ్ళడం కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పి కూడా అడ్వకేట్ సుబ్బు మీద కొన్ని ఆరోపణలు చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ దాని గురించి అయితే మాకు అవగాహన లేదు. యాజ్ ఏ అడ్వకేట్ గా ఆ ఇష్యూ జరిగిన దాని మీదనే మేము న్యాయవాదులందరం కూడా బయటకు వచ్చి సపోర్టివ్ గా ఒక అడ్వకేట్ కి చేయడం జరుగుతుంది కదా. అంటే ఇక ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముందో మాకైతే ఐడియా లేదు. ఎట్లా చూడొచ్చు మంగ్లీ చేసిన, అంటే నాకు ఇలాంటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతా ఉన్నారు, నా ఇమేజ్ ని దెబ్బ పడతా ఉన్నది, నా మీద చాలా అపోహలు జరుగుతా ఉన్నాయి అని చెప్పి తను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే నిజంగానే మంగ్లీ తప్పు లేకపోతే ఆ బాధితుల తరపు నుంచి కూడా మంగ్లీ కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బాధితుల తరఫు నుండి తను కొట్లాడుతా అంటే వీఆర్ ఆల్సో సో హ్యాపీ. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఉంది, తను కూడా బాధితుల కోసం కొట్లాడుతా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది కాబట్టి మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. డెఫినెట్లీ తను ఆ విధంగా బయటకు వస్తే వీఆర్ ఆల్సో వెల్కమింగ్ ఫర్ దట్. అండ్ ఎవరైతే ఈ బంజారా బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళని కొద్దిగా కాపాడి బయటికి తీసుకొని వస్తే, ఎందుకంటే వాళ్ళు చాలా రెక్కాడంటే దొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను మంగ్లీ గారిని కూడా కోరుతున్నాను ఏంటంటే, దయచేసి మీది ఏమీ లేదు అని చెప్తున్నారు కదా, ఎవరైతే మీకు కనెక్టెడ్ గా ఉన్నారో వాళ్ళు మీ మాట వింటారేమో ఒకసారి చెప్పి చూడండి. ఏవైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో సెటిల్మెంట్ చేసేసినారు అనుకో సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఈ కేసులో ఓవరాల్ గా 200 కోట్ల పైగా స్కామ్ జరిగింది అని అంటున్నారు. అది ఎట్లా చూడొచ్చు? దీనికి పెద్ద స్కామ్ అని? చాలా పెద్ద స్కామ్. ఎందుకంటే 200 crores అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో అది చాలా పెద్ద స్కామే. దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఇవన్నిటిని కూడా మనం ఇన్వెస్టిగేషన్ లో కూడా పోలీస్ వాళ్ళు తీస్తే చాలా బాగుంటుందని మేము. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మీరు డీజీపీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బుకి కూడా చాలా ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. అదే లైవ్ లో కూడా అతనికి అటాక్ చేయడం కూడా జరిగిందంట మొన్న. అంటే లైక్ ఎవరు 8 మంది ఫాలో అవుతున్నారు, అటాక్ చేయడానికి ఫాలో అయినారని. అవన్నీ కూడా వీడియోగ్రాఫ్స్, ఆడియోస్ అవన్నీ కూడా తీసుకొని డీజీపీ ఆఫీస్ లో ఇచ్చి మాకు ప్రొటెక్షన్ కావాలని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. దాన్ని అక్నాలెడ్జ్ చేసుకున్నాం. ఒక 1-2 days లో కూడా మనకు రిప్లై వస్తుంది. ఒక పోలీస్ స్టేషన్ ఆఫీస్ లో ఒక అడ్వకేట్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడము యాజ్ ఏ అడ్వకేట్ కి ఎట్లా చూస్తారు? చాలా బాధాకరమైన విషయం అండి. అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు డౌట్ ఉంది అని నువ్వు ఊపాలి అని అంతమంది ముంగట వాళ్ళు చేయడము అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. రేపు పొద్దున మేము కూడా వాళ్ళ కోర్టులోకి వచ్చినప్పుడు నాకు నీ మీద డౌట్ ఉంది ఊపు అంటే అవి సోషల్ మీడియా పోతే పోలీస్ వాళ్ళ రిప్యుటేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా వాల్యూ ఇస్తారా పోలీస్ వాళ్ళకు? సో అలాంటివి చేయకుండా అతన్ని కూర్చోబెట్టి ఏమైనా కంప్లైంట్ వస్తే డెఫినెట్లీ నువ్వు యాక్షన్ తీసుకో. నువ్వు ఇవన్నీ చేసినావని లీగల్ యాక్షన్ తీసుకో. అంతేగాని నువ్వు పబ్లిక్ లా వచ్చేసి డిఫేమ్ చేసేసుకొని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఈ ఇష్యూలో వాళ్ళ కోసం వచ్చింది కాబట్టి రైతుల కోసం కానివ్వండి, బాధితుల కోసం కానివ్వండి, దాంట్లో ఎంతో మంది కూడా చాలా లోలో ఉన్న వాళ్ళందరి కోసం వచ్చినందుకు, వాళ్ళకి న్యాయం చేద్దామని వచ్చినందుకు ఆయనని
ఏదో ఒక విధంగా డివియేట్ చేయాలని ఇవన్నీ చేయడం డైవర్ట్ కూడా అవ్వడానికేనా ఇదంతా ఇష్యూ డైవర్ట్ 100% అండి ఇష్యూని డైవర్ట్ చేయాలని. ఎందుకంటే సుబ్బుతో కూడా క్లియర్ గా నేను మాట్లాడినాను. ఏం బాబు నిజంగా నువ్వు ఏమైనా మందు తాగినావు అంటే లేదు లేదు బ్రదర్ నేను తాగలే, నాకు అలవాటు లేదు, ఏదో అకేషనల్లీ అన్నారు. సో నేనైతే తీసుకోలేదు అన్నారు. సో నేనేమంటున్నానంటే నిజంగా మీకు తన మీద డౌట్ వస్తే మీరు పక్కకు తీసుకెళ్ళి ప్రక్కన డ్రైవ్ చేయండి. నిజంగా ఆయన బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయండి. నిజంగా ఆయన తప్పు చేస్తే డెఫినెట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఆయన మీరు ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఈయన కూడా కోర్ట్ ఆఫీసరే. అడ్వకేట్ ఈజ్ కోర్ట్ ఆఫీసర్ కి నువ్వు ఆయన పనులకు కూడా నువ్వు అడ్డుకున్నావు అంటే నీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందే కదా. సో దానికోసం అనే మేము అనే హైకోర్టులో కూడా రిట్ చేసినాము. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లో కూడా ప్రొటెక్షన్ కోసం అనే ఇటు చట్టం కావచ్చు పోలీసులు కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి బాధితులకి న్యాయం జరగాలంటే ఏం చెప్తారు? ప్రాపర్ థరో ఇన్వెస్టిగేషన్ కింద చేస్తే 100% బాధ్యతలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది అన్ని కూడా ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ప్రతి ఒక్కరు ఫోన్ యూజ్ చేస్తారు, వాట్సాప్ యూజ్ చేస్తారు, ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ అకౌంట్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అవన్నీ తీసుకొని ప్రాపర్ గా ట్రేస్ చేస్తే 100% దొరుకుతారు బ్రదర్. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఏం చెప్పాల్సి అడ్వకేట్ గా మంగ్లీ గారికి ఏం అప్పీల్ చేస్తారు? మంగ్లీ గారికి నేను ఒక అప్పీల్ ఏంటంటే దయచేసి బాధితుల తరఫు నుండి మీరు ఉంటున్నా అన్నారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దయచేసి వాళ్ళ తరఫున ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్లీ మిమ్మల్ని కలుస్తున్నారు అన్నట్టు కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మీ మాట ఏంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు దాంట్లో, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది మీ ఒక్క మాట వల్ల అనేది నేను తెలియజేస్తాను. ఈ పరిస్థితి ఏదైతే ఈ స్కామ్ కి సంబంధించి దాదాపు 200 కోట్లకు పైగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఈ బాధితులకు అండగా ఖచ్చితంగా మంగ్లీ నిజంగా నిలిస్తే చాలా సంతోషం అంటూ కూడా అడ్వకేట్ చెప్తున్నారు. దాంతో పాటు ఈ బాధితులకి న్యాయం చేయాలి. ఇటు పోలీసులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి సీఎల్ కావచ్చు, ఈ కేసుని టేకప్ చేస్తున్నటువంటి పోలీసులు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బాధితులకి న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా అడ్వకేట్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తాం. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రాజ్తో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, హైదరాబాద్ నుంచి.